దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ సమయములో పరిశుద్ధ లేఖనములలో ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనం వరకు గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందుననుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవన వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసికొనవలను. అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే రాజులకు ఉండవలసిన అర్హతలు. నేను మరలా చెప్పుచున్న మాట, రాజులకు ఉండవలసిన అర్హతలను గురించి చదువుకున్న ఈ వాక్య భాగములలో కొన్ని ఆత్మీయ విషయములనేవి మనము గమనించబోతూ ఉన్నాం. రాజులకు ఉండవలసిన 10 అర్హతలు. పాత నిబంధనలో దేవుడు రాజులనుగా ఏర్పరచుచున్న ఆ సమయములలో వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో దేవుడు స్పష్టముగా వాక్యము ద్వారాగా తెలియజేస్తూ వచ్చాడు. కనుక పాత నిబంధనలో రాజులకు ఇలాంటి నియమములు కలిగి ఉన్నట్లయితే, క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమగు మనము రాజులుగాను యాజకులుగాను దేవుడు మనలను అభిషేకించినప్పుడు మనకు ఇంకా ఎన్ని నియమములనేవి ఉండవలనో వాక్యానుసారముగా మనము గమనించగలం. పాత నిబంధనలో దేవుడు రాజులకు తగిన అభిషేకం అనేది ఒకటి కలదు. అలాగే ప్రవక్తలకు తగిన అభిషేకం అనేది ఒకటి కలదు. యాజకులకు తగిన అభిషేకం అనేది ఒకటి కలదు. పాత నిబంధనలో రాజులుగాను ప్రవక్తులుగాను యాజకులుగాను ఏ విధముగా వారు దేశములో కనబడుతూ వచ్చారో, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా రాజులుగాను యాజక సమూహముగాను
దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో రాజుల యొక్క జీవితాలన్నీ కూడా మనము గమనించినప్పుడు ప్రారంభములో మంచిగానే, యథార్థముగా, భక్తిపరులుగా వారు తమ జీవితములను ప్రారంభించారు. చిన్న ప్రాయములోనే వారు రాజ్య పరిపాలన చేయుటకు దేవుడు అనుమతించాడు. దినములు గడిచే కొలది దేవునికి దూరమవుతూ, దేవుని కార్యములను జరిగింపనివ్వకుండా పలు విధాలుగా వారికి ఎదురైన ఆటంకములను వారు దేవుని నుండి దూరమైపోతూ, దేవుని సన్నిధిని విడిచిపెడుతూ అన్యుల మార్గములో వెళ్ళినట్లుగా లేఖన భాగములలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కనుక క్రొత్త నిబంధనలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనము, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనలను రాజులుగాను యాజకులుగాను ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించుచూ ఉన్నప్పుడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. చూడండి, పాత నిబంధనలో రాజులను దేవుడు ఏర్పరచుకుంటున్న సమయములలో వారికి ఇవ్వబడినటువంటి నియమములు ఏవైతే ఉన్నవో ద్వితీయోపదేశ కాండములో మనము గమనించుచూ ఉన్నాం. మరి పాత నిబంధనలో ఉన్న రాజులకు అలాంటి ఒక నియమములను కలిగి ఉన్నట్లయితే, క్రొత్త నిబంధనలో దేవుని చేత ప్రేమించబడిన మనము ఆయన రక్తము వలన మన పాపములనేవి విమోచింపబడి, మనలను పాపము నుండి విడిపించబడి, యుగయుగములకు దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను ఆయన మనలను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములలో గమనించుచూ ఉన్నప్పుడు, ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు అని చెప్పి రాస్తూ ఉన్నారు. కనుక పాత నిబంధనలో రాజులకును యాజకులకును ప్రవక్తలకును ఎలాగా అభిషేకం అనేది కలిగి ఉన్నారో, ఈ మూడింటిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగాను యాజకుడుగాను ప్రవక్తగాను ఆయన కలిగి ఉన్న ఆ అభిషేకం అనేది క్రొత్త నిబంధనలో ప్రతి పాపము నుండి విడిపించబడిన ప్రతి ఒక్కరిని దేవుడు రాజులను గాను యాజకులను గాను చేయుచూ ఉన్నాడు. కనుక క్రొత్త నిబంధనలో దేవుని రక్తము చేత అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుచూ ఉండాలి. క్రైస్తవ జీవితములో అడుగు పెడుతున్నటువంటి మనము యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుచు. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. అందుమూలముగా ఆయన మన పాపములను కడిగి మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించి ఆయనకు ఒక
యాజక సమూహముగాను రాజ్యముగాను కట్టబడుచు ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న రాజులుగా నియమించబడుతున్న వారికి ఎలాంటి నియమములైతే ఉన్నవో, క్రొత్త నిబంధనలో కూడా ఆ నియమములనేవి ఆత్మీయానుసారముగా మనము గమనించినట్లయితే మన జీవితంలో ఒక మారు మనస్సు అనేది కలిగి ఉండాలి. మనము మాటలతో చెప్పేది కాదు కానీ స్వభావములలో మనలో ఒక మార్పు అనేది కలిగి ఉండాలి. మనము మాటలతో చెప్తూ ఉంటాం, దేవుడు మమ్మలను రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నాడని చెప్పి మనం మాటలతో చెప్తాం. కానీ క్రియలలో కనబడాలి కదా. క్రియలలో మనకు స్వభావములలో మార్పు లేకపోతే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనము ఆలోచించాలి. దేవుని పిల్లలము, దేవుని చేత ప్రేమించబడిన వారము, ఆయన రక్తము చేత కడగబడిన వారము, ఆయన మనలను విమోచించి ఉన్నాడని ధైర్యముగా మనము చెప్పగలుగుతూ ఉన్నాం. మరి క్రొత్త నిబంధనలో దేవుడు మనలను రాజులుగాను యాజక సమూహముగాను ఆయన మార్చి ఉన్నాడు. అందును బట్టి నా దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడలారా, జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనము గమనించుచూ ఉన్నప్పుడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పి ప్రవచించారు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనమై ఉన్నది. కనుకనే ఈ రాజును గురించి ప్రవచించే మాటలు ఏమిటంటే, నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడనై ఉన్నాడని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. పాత నిబంధనలో దేవుడు రాజులను గాను యాజకులను ప్రవక్తలను ఎలాగ ఏర్పరచుకుని ఉన్నాడో, అలాగనే క్రొత్త నిబంధనలో కూడా మనము రాజులకు తగిన అభిషేకం పొందుతూ ఉన్నాము, యాజకులకు తగిన అభిషేకం మనం పొందుతూ ఉన్నాము, ప్రవక్తలకు తగిన అభిషేకం అనేది మనం పొందుతూ ఉన్నాం. కనుక దేవుని ఆత్మచేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు మనము ఇలాంటి గుణములనేవి కలిగి ఉన్నాము. రాజులు అనగా వారు నీతి వలన పరిపాలన చేసేవారుగా ఉండాలి, నీతి కార్యములను జరిగించువారై ఉండాలి, నీతియుక్తమైనటువంటి క్రియలను జరిగించేవారుగా ఉండాలి. కనుక దేశమును రక్షించేవాడుగాను, దేశములో ఉన్న ప్రజలను రక్షించేవాడుగాను, దేశ సరిహద్దులలో శత్రువులను రాకుండా రాజు వారిని, ఆ దేశములో ఉన్న ప్రజలను కాపాడుతూ ఉండాలి. అది ఎల్లప్పుడూ అతని మనస్సులో ఉండాలి. కనుకనే ఈ రాజు దీనుడుగా కూడా ఉండాలని చెప్పి వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. ఇక్కడ మనము గమనించుచున్నటువంటి మాటలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై అని చెప్పి రాయబడి ఉన్నట్లుగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము విమోచింపబడి ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధులంగా మనము ఎదుగుతూ రాజులముగాను యాజక సమూహముగాను దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములో గమనించినట్లయితే, రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు వంటిది. చూడండి, రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును అని చెప్పి రాస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధనలో దేవుడు రాజులనుగా ఏర్పరచుకున్నటువంటి వారి క్రియలు ఎలా ఉండాలి,
వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి యొక్క నడవడికలు ఎలా ఉండాలి, ప్రజలకు మాదిరిగా ఎలా ఉండాలో దేవుడు ఏర్పరచుచున్నటువంటి రాజులను గురించి అక్కడ నియమములను చెప్పుచూ ఉన్నాడు. మరి ఆ విధంగా క్రొత్త నిబంధనలో కూడా దేవుని చేత అనగా ఆయన రక్తము చేత విమోచింపబడి పాపముల నుండి విడుదల పొంది, అతిక్రమముల నుండి మనం విడుదల పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తిస్మమునకు లోబడుతూ, దేవుని ఆత్మ చేత నింపబడుతూ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడల్లా మనము మార్పు చెందేవారముగా ఉంటున్నాము. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి జీవితం అనేది మాటలతో కాదు కానీ క్రియలలోనూ స్వాభావికముగా మనం మారు మనసు పొందాలి. నా ప్రియ దేవుని బిడలారా, రాజులకు ఉండవలసినటువంటి అర్హతలను గురించి రాబోయే దినాలలో అనేక ఆత్మీయ విషయములను మనం తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరి ఈ యొక్క వర్తమానములు ప్రారంభము నుండి ముగింపు వరకు వినగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాజులకు ఉండవలసినటువంటి నియమములు ఏవైతే ఉన్నవో, అర్హతలు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా ప్రభువా మేము తెలుసుకుని, పాత నిబంధనలో రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా నాదా మీరు ఏర్పరిచిన విధముగాని, క్రొత్త నిబంధనలో దేవా మమ్మలను రాజులుగాను, యాజకులుగాను, ప్రవక్తలుగాను మమ్మలను ఏర్పరచుకుని సంఘములో ఒక గొప్ప ఉజ్జీవము కలగడానికి ప్రభువా మమ్మలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును తండ్రి, మాటలతో కాదు, మా క్రియలు, మా నడవడికలు, మా ప్రవర్తన అంతటిలో కూడా ఒక గొప్ప మార్పు కలిగి తండ్రి, మీరు మధ్యాకాశములో మీరు బయలుపడినప్పుడు మిమ్మలను ఎదుర్కొనే కృప మా అందరికీ దయచేయమని, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.